హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే సింపుల్గా చికెన్ కర్రీ ఈ విధంగా ట్రై చేయండి. బ్యాచిలర్స్కైనా ఎవరికైనా చాలా బాగుంటుంది. ఎక్కువగా మసాలాలు వేయకుండా ఈ విధంగా ట్రై చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా మార్కెట్ నుండి తెచ్చుకున్న ఫ్రెష్గా చికెన్ అయితే ఒక్కసారి అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4 చెంచాల వరకు అయితే కారం అయితే వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ మనమైతే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ కోసం అయితే చాలా బాగుంటుంది ఫ్రెష్గా వేసుకుంటేనే. ఈ విధంగా మీరు ట్రై చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే చికెన్ కర్రీ కాకుండా ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి. అలాగే ముందుగా చికెన్ కర్రీకి చేయాలంటే ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి, అలాగే ఒక టమాటా అయితే ముందుగా కట్ చేసుకొని అయితే ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం బిర్యానీ ఆకు, అలాగే కొంచెం ఒక 2 లేదా 3 లవంగాలు, ఒక ఇలాచి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాచి వేసుకుంటారా అని అనుకోవచ్చు, కానీ మీరు ఒకసారి ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టలేరు. ఈ విధంగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపి ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కర్రీ చేసేటందుకు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మరీ ఎక్కువగా ఆయిల్ అయితే అవసరం లేదండి. మనం కొంచెమే తీసుకున్నాం కాబట్టి చికెన్ ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనమైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాము చికెన్ కర్రీ, అలా కాకుండా కానీ ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఇంకొక రకంగా కూడా ప్రాసెస్లో అయితే చేస్తారు. చికెన్ ఉడికేటప్పుడు టమాటాలు అయితే వేస్తుంటారు, కానీ ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే కొంచెం బగారాకైతే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అయితే ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఇలా మనకి బగారాకి సంబంధించిన పువ్వు ఇవన్నీ వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్లేవర్ కోసం బయట నుండి తెచ్చుకున్న ఎలాంటి మసాలాలు అయితే యూజ్ చేయము. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ మంచిగా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టి మాడగొట్టకుండా ఈ విధంగా లో ఫ్లేమ్లో అయితే నెమ్మదిగా అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనాకైతే వేసుకోవాలి, కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసం అయితే పుదీనా అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా నెమ్మదిగా అయితే కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటే సరిపోతుంది. చిన్న స్పూన్తో కొంచెం పసుపు అయితే వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చికెన్ కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి పసుపు అయితే మ్యాండేటరీగా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయట నుండి ఎలాంటి మసాలాలు కూడా అవసరం లేదు. ఎప్పుడు సూప్ చేసుకుంటూ ఉంటాం కదా చికెన్, కాకుండా ఈ విధంగా ఫ్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముక్క కూడా చాలా మెత్తగా ఉంటుంది. మనం ఈ విధంగా ఉడికించుకుంటాం కాబట్టి ఇలా ఒక్కసారి అయితే మీరైతే ట్రై చేయండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి మంచిగా. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎప్పుడు కానీ ఇదే విధంగా అయితే మీరు కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఇలా ముక్కలు వేసిన తర్వాత మంచిగా ఆయిల్ అనేది అంతటా కలిసేంత వరకు అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ చికెన్ అనేది ఉడకాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనం ఇక్కడ వాటర్ అయితే ఎక్కువగా యాడ్ చేసుకోవట్లేదు. ఇందులో ఉన్న వాటర్ అనేది మనకి ఈ విధంగా అయితే బయటకు వస్తూ ఉంటుంది. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి తీస్తే మనకైతే ముక్క అనేది ఈ విధంగా కొంచెం అయితే ఉడికిపోతుంది. కానీ మొత్తం ఉడికేంత వరకు అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఎందుకంటే చికెన్ కర్రీ ఎక్కువగా ఉడకపోతే అంత టేస్టీగా ఉండదు. ఈ విధంగా మంచిగా ఉడికించుకోవాలి. మధ్యలో అయితే ఒక 2 లేదా 3 సార్లు అయితే మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే అడుగంటకుండా ఉండడానికి. ఈ విధంగా ముక్క ఉడికిందా లేదా అనేది అయితే ఒక్కసారి అయితే స్పూన్తో అయితే ఇలా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ముక్క ఉడకక ముందుకే మనం తీసి స్టవ్ ఆఫ్ చేసుకొని తింటుంటే అంత టేస్టీగా ఉండదు. మనం ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అందులో నుండే వాటర్ అయితే వస్తుంటుంది. మనం ఒకసారి చికెన్ అయితే మంచిగా కడుగుతాం కదా, అందులో నుండే వాటర్ అనేది ఈ విధంగా బయటకు వస్తుంటుంది. ఫంక్షన్లో ఈ విధంగా చికెన్ పెడుతూ ఉంటారు కదా, మనకి ఆ టేస్ట్ రావాలంటే ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా మసాలాలు అయితే మనం యాడ్ చేయం కాబట్టి. ఇలా మంచిగా ఉడికించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే
ముక్క అనేది మెత్తపడుతుంది, అలాగే కొంచెం ఫ్రై అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసేదే కాకుండా ఇలా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేసి చూడండి. ఇలా మంచిగా ఉడికించుకున్న తర్వాత ఒక 2-3 సార్లు అయితే మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ వాటర్ అనేది పోయలేదు కాబట్టి కింద అడుగంటుతుంది. అడుగంటకుండా ఉండడానికి ఈ విధంగా 1-2 సార్లు అయితే మంచిగా కలుపుకోవాలి. ఇలా ఈ చికెన్ కర్రీ చపాతీలో కానీ, పూరీలో కానీ, రైస్‌లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇంట్లో ఒక ఇద్దరు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకొని తింటుంటే చాలామంది ఉన్నా కానీ ఈ విధంగా ఫ్రై చేసుకొని అయితే తినొచ్చు. ఇక్కడ మనం ఆయిల్ అనేది కొంచెం తక్కువనే యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే చికెన్ కర్రీలో మరీ ఎక్కువగా ఆయిల్ వేసుకోకుండా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు అడుగంటకుండా చూసుకోవాలి. ఊకే 2-3 సార్లు అయితే మంచిగా కలుపుకోవాలి. ఇందులో సీక్రెట్ ఏంటంటే పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం గ్రేవీ కోసం అయితే పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అయితే పెరుగు అయితే వేసుకోవాలి. కొంచెం ఎక్కువగా వేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే మనకి గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువగా పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. లాస్ట్‌లో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫంక్షన్‌లో అయితే ఇదే విధంగా ట్రై చేస్తూ ఉంటారు. మీరు కూడా ఇంట్లో అయితే ఇదే విధంగా ట్రై చేయండి. చికెన్ ఫ్రై అనేది నార్మల్‌గా చేసుకుంటాం కదా! ఇలా పెరుగు వేసి ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. ఈ టేస్ట్ అయితే ఎప్పుడు మర్చిపోలేరు. లాస్ట్‌లో కొంచెం మసాలాలు అయితే వేసుకోవాలి. ఇందులో అయితే ఈ కస్తూరి మెంతి కానీ, అలాగే అన్ని ధనియాల పొడి కానీ, అలాగే లవంగాల పొడి కానీ అన్నీ కలిపిన మసాలాలు ఇంట్లో తయారు చేసుకుంది వేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్‌గా ఇంట్లోనే చికెన్ ఫ్రై ఫంక్షన్ స్టైల్‌లో అయితే చేసుకోవచ్చు. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీరాకు, కొంచెం పుదీనాకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మనకు రెస్టారెంట్ స్టైల్‌లో అయితే ఈ విధంగా అయితే చేసేసుకోవాలి. ఇంట్లో కూడా చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడి వరకే చూసారు కదా! ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.